శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. 'కొత్త చిరంజీవిలో' వేదవ్యాసుడి కథని మనం ఆఖరిగా చెప్పుకోవడం జరిగింది. మొదట చెప్పినట్టుగానే ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ వేదవ్యాసుల వారు గూడాను ఈయన గురించి ఇంట్రడక్షన్‌లో మనకి ఎంత అద్భుతంగా వర్ణించారని చెప్పారు. అలాగే మనం చివర్లో కూడాను ఆయన పుస్తకంలోని కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి అంశాల్ని తెలుసుకుందాం. 4 వేదాల సారం మహాభారత రహస్యం అంటూ చెప్పారాయన. అదేంటో చూద్దాం. లోకహితార్థమై హిమవత్పర్వత గుహలో చేసిన అఖండ తపోదీక్షలో వ్యాస మహర్షి దర్శించిన విశ్వ సృష్టి రహస్యం ఎటువంటిదో మొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. వేదాలకు అర్థం ఎలా తపస్సు ద్వారా దివ్య దృష్టితోటి గ్రహించిన వ్యాస మహర్షికి త్వరలో రానున్న కలియుగం గురించి మానవ జాతికి స్వార్థము, అహంకారము, అంతర్యుద్ధాలతో, మహాపాపాలతో నిండున్న నేటి కలియుగం కూడాను గోచరించిందిట. ఈ కలియుగ మానవాళి అల్పాయుష్కులు, భక్తిరహితులు, పుణ్యహీనులై స్వార్థంతో చేసిన అనేక చెడు కర్మల ఫలితాలను జన్మజన్మలకు అనుభవిస్తూ ఉన్న ఈ కలియుగం మానవులైన మన గురించి ఆయనకి ఎంతో దయ కలిగింది. వేదార్థాన్ని అవగతం చేసుకొని కలియుగ మానవాళికి వేదం యొక్క సందేశాన్ని ఎలా అందించాలి? పిల్లలకు తల్లి బోధించినట్టుగా ధర్మాన్ని, నీతిని, త్యాగాన్ని, పుణ్యపాప ఫలితాల్ని కథల ద్వారా అందిస్తే బావుంటుంది అంటూ సంకల్పించి ఇతిహాసమైన మహాభారతాన్ని రచించారాయన. 4 వేదాల సారమైన మహాభారతాన్ని పంచమ వేదంగా ఋషులందరూ కీర్తించి శిరోధార్యంగా ఒక పారాయణ గ్రంథంగా నేటికి పూజిస్తూనే ఉన్నారు. పఠిస్తూనే ఉన్నారు. ఈ మహాభారతంలోనే మనకి భగవద్గీత ఉంది. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. అనేక స్తోత్రాలు, మంత్రాలు, జపాలు, అనేక ధర్మాలు, మనిషిగా జన్మనెత్తిన వాడు తెలుసుకోవాల్సిన సర్వ విషయాల్ని కథల రూపంలో ఆయన మనకు అందించారు. నేటి కలియుగ మానవాళికి చివరకు ఈ కలియుగం ఎప్పుడు అంతం అవుతుందో కూడా తెలియజేసి కల్కి అవతారం అన్న చరిత్ర కూడాను ఎంతో విశదంగా ఆయన వర్ణించాడు. వ్యాస మహర్షి అరణ్యపర్వంలో. ఈ మహాభారతాన్ని కేవలం కథలా కాకుండా ఒక శాస్త్ర గ్రంథంగా పరిశోధనా దృష్టితోటి అధ్యయనం చేస్తే అందులో మనకు కనిపించే అనేక శాస్త్ర రహస్యాలేమిటో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం అంటూ ఈ మహానుభావుడు ఈ వేదవ్యాసుల వారు మనకి కొంత చెప్పారు. చూద్దాం మనం అదేంటో. మన దేశ చరిత్ర విదేశీయులు రాసింది. ఇంగ్లీష్ వారు మనల్ని పరిపాలించిన కాలంలో మనల్ని మానసికంగా, సాంస్కృతికంగా మార్చేయడానికి చాలా పథకాలు వేశారు. అందులో దాదాపు అన్నిటి వెనక ఒకటే ఉద్దేశం. మనల్ని స్వతంత్రం కోరకుండా మన జాతీయ భావాలు మనకి అంకురించి వాళ్ళ సామ్రాజ్యానికి ప్రమాదం తీసుకురాకుండా ఉండేలాగా చూడడమే ముఖ్యమైన ఉద్దేశం వాళ్ళది. అలా చేయడం వల్ల మన జీవన విధానాలు, అలవాట్లు, కట్టుబొట్లు, మన ఆలోచనలు అన్నీ విదేశీయులకు అనుగుణంగా అనుకరించేలాగా చేయడం ఇది వాళ్ళ సంకల్పం. ఆ సంకల్పం ఏమిటి? చివరికి జరిగింది కూడా అంతే అయింది. అవునా? ఇలా మనల్ని మార్చడానికి తెల్లదొరలు పన్నిన తంత్రాల్లో మొదటిది విద్యా విధానం. అంటే వాళ్ళు మనకి తలకి ఎక్కించదలిచింది మన పిల్లలకు, విద్యార్థులకు ఉగ్గుపాలతో నూరి పోసేశారు. అలా చేయడానికి కావాల్సిన పుస్తకాలన్నిటిని రచించారు. అలా రాయడంలో మన దేశ చరిత్ర వాళ్ళు తిరగరాసేశారు. అనేక అపప్రదలు కలిగిస్తూ భారతీయుల గురించి, భారతీయ చరిత్రలో మహామహులు, రాజులు, వీరులు, జాతీయ పురుషులు అయిన వాళ్ళ గురించి వీలైనంత తగ్గించి రాయడం జరిగింది. ఈనాడు ఇప్పటికీ మన వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ విద్యా విధానం మార్చడం వల్ల మన దేశ చరిత్ర ముఖ్యంగా ఒక పనిముట్టుగా వినియోగించింది. మన దేశ చరిత్ర అతి ప్రాచీనమైనది. విదేశీయులు మన దేశం గురించి చేసిన మోసాలు ముఖ్యంగా 4. అవేంటంటే 1 మన దేశ చరిత్ర ఎంత ప్రాచీనమైంది అని తెలియజేసే ఆధారాలన్నింటినీ నాశనం చేసేశారు. తర్వాత మన పురాణాలు, వేదాలు, అవతార పురుషులు ఇవన్నీ నిన్న మొన్న కల్పించబడిన అబద్ధ కథలని, కట్టుకథలని మన పిల్లల తలకెక్కిచ్చారు. మనకి చరిత్ర అంటూ ఒకటి లేదని నిరూపించడం, వాళ్ళు రాసిందే మనకి భిక్ష అంటూ చెప్పడం ఇది మూడోది. మన దేశానికి అసలు విజ్ఞానము, సంస్కృతి, గొప్పతనం ఇలాంటివి ఏవొచ్చినా అవి మన మీద దండయాత్రలు చేసిన విదేశీయుల పెట్టిన భిక్షే గాని, అసలు మనకి స్వంత నాగరికతే లేదనే భావం పాతుకుపోయేలాగా చరిత్ర ద్వారా ప్రచారం చేయడం, భారత సంస్కృతిని నాశనం చేయడానికి వాళ్ళు వేసిన స్టెప్ అన్నమాట. సర్ జాన్ వుడ్రఫ్ ఆయన రాసిన గ్రంథంలో ఇండియా నాగరికత ఉన్న దేశమేనా అంటూ రాశారు. ఈజ్ ఇండియా సివిలైజ్డ్
అన్న దాంట్లో మన దేశానికి ఇంగ్లీషు వాళ్ళు స్వార్థంతో చేస్తున్న ద్రోహం చాలా అన్యాయం అని, పాపం అని ఆయన గోల పెట్టేశాడు. అయితే ఏం లాభం ఎవరు పట్టించుకున్నారు? దానికి తోడు మన దేశీయులే విదేశీయుల సంస్కృతిని కౌగిలించుకొని మాకంటే మీరే అధికులు, మానసపుత్రులు అంటూ తోడయ్యారు. హిందూ మతం, భారతీయ సంస్కృతి మొదలంట నాశనం అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదని మూఢ విశ్వాసాలు అంటే మన మతం, సంస్కృతి అన్నమాట పూర్వీకులు ఇచ్చిన భావాలు తుడిచేస్తే గాని దేశం ముందుకు రాదని ఇంగ్లీష్ వాళ్ళకన్నా ఎక్కువ ప్రచారం చేసిన ప్రబుద్ధులు మన దగ్గర ఉన్నారు. ఇప్పటికీ నేటి సమాజంలో కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి ఘోర ప్రమాదం మన దేశ విజ్ఞానానికి, సంస్కృతికి చాలా దగ్గరలో ముందుకొస్తుందని గుర్తించిన విదేశీయుల్లో కొందరు నిస్వార్థులైన మహామహులు ఉన్నారనమాట. దాంట్లో సర్ విలియం జోన్స్ మన దేశపు న్యాయశాస్త్రం నాశనం కాకుండా మనువు రాసిన మనుస్మృతి మొదలైన సంస్కృత గ్రంథాలని అర్థంతో కూడా ముద్రింపజేశారు. మనూస్ లా అన్న శీర్షిక కింద అదేవిధంగా పరాశర ముని రాసిన విష్ణు పురాణం ఇంగ్లీష్‌లోకి విల్సన్ అనేవాడు అనువాదం చేశాడు. అలాగే మ్యాక్స్ ముల్లర్ అనే జర్మన్ పండితుడు విదేశాల్లో భారతదేశానికి, మన సంస్కృతికి, మానవ జాతికి జరుగుతున్న అన్యాయం గురించి ఆందోళన చేసి హిందూ దేశం పట్ల మన పరిపాలకులకి గౌరవం కలిగించాలనే ఆదుర్దతోటి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ అవుతున్న ఐసీఎస్ ఆఫీసర్‌లకి ఇచ్చిన ఉపన్యాసాలే 'ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్' అన్న గ్రంథం అన్నమాట. ఇది భారతీయుడనుకునే మనలో ప్రతి వాడు చదివి తీరాలి అంటున్నారు ఈ రచయిత. అంతేకాకుండా ఈ మ్యాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకుని శ్లోకాలు రాశారు. తాను తన భార్య భారతీయ ఋషుల్లాగా ఒక ఆశ్రమం తయారు చేసుకుని చివరి కాలంలో ఆక్స్‌ఫర్డ్ దగ్గర మోక్షముల్లార్ భట్లు అని పేరు మార్చుకొని జీవించారాయన. ఆయన అనేక మంది పండితుల సహాయంతోటి ఇంగ్లీష్‌లో అనువాదం చేసి 'సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్' అన్న పేరుతోటి అనువదించాడు. వేదాలు, బ్రాహ్మణాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు ఇంకా ఎన్నో ఇలా అచ్చు వేయించకపోతే ఈ పాటికి మనవి మచ్చుకు కూడా మిగిలుండేవి కాదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనకి మన చరిత్రకి తీరని అన్యాయం జరుగుతుంటే, మనకే జరుగుతోందని తెలియని దుస్థితిలో ఉండి, మనం ఈనాటికి అవే వల్లవేస్తున్నాం. మన టీచర్లు, ప్రొఫెసర్లు, మన కాలేజీలో లెక్చరర్లు, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఇంకా మన టీచర్లకి కొత్త విషయాలు ఎవరు చెప్తారు? ఇంకా టీచర్లు, లెక్చరర్లు గతే అలా ఉంటే పిల్లలకి సరైన చరిత్ర ఎక్కడి నుంచి అబ్బుతుంది? ఇదంతా గమనించకుండా మన విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. మన విద్యార్థుల్లో క్రమశిక్షణ పోయిందని గోలపెట్టే నాయకులు. ఊరికినే పరిస్థితి తిట్టుకునే స్థితిలో ఉన్నారు అందరూ. చరిత్రలో మన దేశం గురించి మరుగుపడిన గొప్ప విషయాలు బయటికి తీసి రాయడం ఎలా? భారతీయులకి చరిత్ర అంటేనే తెలీదా? చరిత్ర అనేది నిర్దిష్టంగా రాయడం అనేది మనకి గ్రీకులు, ఇతర పశ్చిమ జాతీయ భారతదేశానికి పెట్టిన భిక్షది. ఇంతవరకు పురాణాలు, కథలు తప్ప అసలు చరిత్ర అని చెప్పుకోదగ్గది ఏదీ లేదు. ప్రాచీన భారత విద్యల్లో వేదాలు, పురాణాలు, 64 కళలతో పాటు ఇతిహాసం అన్న శాస్త్రం స్పష్టంగా పేర్కొనబడింది. ముండకోపనిషత్తులోనూ ఇతర ప్రాచీన గ్రంథాల్లో కూడా ఉంది. దీన్ని బట్టి విదేశీయుల దండయాత్రలో అనేక గ్రంథాలు తగులబెట్టి కొన్ని ఎత్తుకు ముందు ఇతిహాసం అన్న సబ్జెక్టు ఈనాడు హిస్టరీ డిపార్ట్మెంట్ లాంటిది ఒకటి ఉండేదని తెలుస్తుంది. భారతాన్ని ఒక ఇతిహాసం అని అందులో వేదవ్యాస మహర్షి వర్ణించాడు. అయితే ఈ భారతం చరిత్ర రాసేందుకు ఎలాగ ఉపయోగపడుతుంది అంటూ మీరు అడగచ్చు కదా. సూక్ష్మంగా భారత మూలం నుంచి ఈ క్రింది విషయాలు తెలుసుకోవచ్చు అంటూ ఈయన సేకరించిన విషయాల్ని ఇక్కడ పొందుపరిచారు ఆయన. అవేంటో చూద్దాం. మహాభారత యుద్ధం అనేది ఒక ప్రపంచ యుద్ధం. అందులో కిందటి ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్‌లో లాగానే భయంకరమైన జననష్టం కలిగింది. మూడో పాయింట్ ఏం రాశారు? ఈ మహాయుద్ధంలో శ్రీకృష్ణుడు శాంతి దూత. తన రాయబారం విఫలం కాగా తటస్థ విధానాన్ని అవలంబించి ఆయుధాలు విసర్జించి నిష్పక్షపాతంగా తన సేనలంతా ఒక పక్షాన తానొక్కడు ఒక పక్కన ఉండిపోయాడు. నాలుగోదేం చెప్పారు? ఈ భయంకర సంగ్రామం జరిగే కాలానికి ఉన్న ఖగోళ విషయాలు, గ్రహగతులు, నక్షత్ర స్థితి వివరంగా మహాభారతంలో ఇవ్వబడ్డాయి. అలాగే అందుకే అది 1,00,000 శ్లోకాల గ్రంథం అయిపోయింది. అలాగే ఐదో పాయింట్‌లో ఏం చెప్పారు? శ్రీకృష్ణుడు రాయబారం తీసుకువెళ్ళే నాటికి తిథి, వార, నక్షత్రాలు, గణితాలు అన్నీ సరిపోయాయి. ఆరో దాంట్లో ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడు జన్మ, నిర్యాణము, పరీక్షిత్తు పట్టాభిషేకం లాంటి విషయాలు, గ్రహ, నక్షత్ర విషయ కలయిక, ఖగోళ వైజ్ఞానిక సత్యాలు అన్నీ మనకి దొరికాయి.
మన దేశపు చరిత్ర మహాభారతంలో ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఎందువలనంటే చారిత్రక యుగం. చరిత్ర వర్ణించే కాలం మహాభారతం నుంచి మనకి ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 18, 3102 బీసీ రోజున సరిగ్గా ఈ చారిత్రక కాలం ప్రారంభమైంది అంటూ ఈయన రాశారు. ఈ రోజున మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన సంఘటనలు జరిగినట్టుగా మహాభారతం తెలుపుతోంది మనకి. అందులో మొదటిది శ్రీకృష్ణుడి అస్తమం. భారతదేశ చరిత్ర ఒక నూతన మార్గాన్ని నడిపించిన ఆదర్శమూర్తి శ్రీకృష్ణుడు. మన దేశం మొట్టమొదటిసారిగా ఏకీకరణ చేయబడ్డ ఒక భారతదేశంగా ప్రసిద్ధికెక్కింది కూడా శ్రీకృష్ణుడి కృషి ఫలితంగానే. మనకొక కొత్త రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విధానాన్ని యుధిష్ఠిరుని పాలనలో ప్రారంభం చేయించాడు. దేశంలో 18 రాష్ట్రాలు ఈనాడు సర్దార్ పటేల్ నాయకత్వాన ఎలాగ సంఘటితం చేయబడ్డాయో, అలాగే సరిగ్గా అదే విధంగా శ్రీకృష్ణుడి రాజకీయ ప్రతిభ వల్ల సంఘటితం చేయడం జరిగిందనమాట. మనం ఒక దేశంగా, జాతిగా రూపొందించడానికి యుగపురుషుడైన శ్రీకృష్ణుడే ప్రమాణం. ఆయన మరణించిన తేదీ కూడా కలియుగంలో చెప్పబడి ఉంది అంటూ ఈయన అనేక విషయాల్ని మనకి ప్రస్తావించారు. వాటన్నిటిని మనం రేపటి ఎపిసోడ్‌లో ఒకసారి చెప్పుకోవాలి తప్పకుండాను. అవన్నీ కూడాను అందరూ వినాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు మిగతా వివరాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.